హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జాబ్ క్యాలెండర్ 2026 గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందామండి. ఎందుకంటే మన ఆస్పిరెంట్స్ చాలామంది ఈ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి అనేక ప్రశ్నలు అనేక డౌట్స్ అయితే అడుగుతున్నారు. కాబట్టి జాబ్ క్యాలెండర్ ఈ నెలలో వస్తుందా సార్ అని అడుగుతున్నారండి. జాబ్ క్యాలెండర్ అయితే ఖచ్చితంగా ఈ నెలలో వస్తుంది అనేటటువంటి సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. అలాగే గతంలో కనుక మనం చూసినట్లయితే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కూడా జాబ్ క్యాలెండర్ గురించి ఏ డిపార్ట్మెంట్లు ఇంకా జాబ్ క్యాలెండర్స్లో సంబంధించినటువంటి ఉద్యోగాల్ని నిర్ధారించవలసి ఉన్నది, వాటన్నిటి గురించి మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. అలాగే దానికి సంబంధించిన వివరణ కూడా నేను ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయిలో నేను అందిస్తానండి. ఎందుకంటే ఈ యొక్క క్రొత్త సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ కనుక వస్తే ముందుగా మంచి జాబ్ సాధించి జీవితంలో సెటిల్ అవ్వాలి, అది కూడా 3-4 నెలల్లో కంప్లీట్ అయ్యేటువంటి నోటిఫికేషను పంచాయతీరాజు గ్రామ వార్డు సచివాలయం 3.0గా సార్. ఇది ఎనీ డిగ్రీ ఈ ప్రిపరేషనే 1,00,000 పోస్టులు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి జనరల్ స్టడీస్ ముందుగా ఈ ఉద్యోగాన్ని సాధించి తక్కువ టైంలో ఈ ఉద్యోగాన్ని సాధించి తర్వాత మా యొక్క ఉన్నత లక్ష్యాలైనటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుతాం సార్. కాబట్టి సిలబస్ ఒకటే. ఈ సిలబస్ అనేది గ్రూప్ 1 గ్రూప్ 2 మిస్లేనియస్ అన్ని పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐ కూడా జనరల్ స్టడీస్ అనేది కామన్. కాబట్టి ముందుగా అయితే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం, అదే స్వర్ణ గ్రామ సచివాలయం, అలాగే స్వర్ణ వార్డు సచివాలయం 3.0కి ప్రిపేర్ అవుతాం సార్. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చాలామంది అడుగుతున్నారు మరలా. కాబట్టి ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. ఎందుకంటే మన ఆస్పిరెంట్స్ చాలా ఉత్సాహంగా విజయవాడలో జరుగుతున్నటువంటి బుక్ ఫెస్టివల్స్కి, పుస్తక మహోత్సవానికి అయితే హాజరయ్యి మన జయదేవ్ అకాడమీ బుక్ స్టాల్ 5వ నెంబర్ స్టాల్లో ఎస్టాబ్లిష్ చేశామండి, ఏర్పాటు చేశాం. చాలామంది మన ఆస్పిరెంట్స్ అయితే బుక్ స్టాల్కి వచ్చి బుక్స్ కొనుక్కొని అలాగే మనం ఇస్తున్నటువంటి డిస్కౌంటు లేకపోతే ఆఫర్ను కూడా పొంది మంచి బుక్స్ అయితే పర్చేజ్ చేస్తున్నారు. అలాగే చాలామంది మన ఆస్పిరెంట్స్ మన జయదేవ్ అకాడమీ బుక్ స్టాల్ 5వ నెంబర్ బుక్ స్టాల్కి వచ్చారండి. మీ అందరికీ మరొకసారి ఈ వీడియో తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా ఎవరైతే మన జయదేవ్ అకాడమీ బుక్ స్టాల్ 5వ నెంబర్కి రావాలనుకుంటున్నారో లేకపోతే దూరాన ఉండటం వల్ల రాలేకపోతున్నారో మీ అందరికీ మనవేంటంటే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ 36వ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా మన జయదేవ్ అకాడమీ 5వ నెంబర్ బుక్ స్టాల్లో ఏర్పాటు చేశాము. ఆ యొక్క బుక్స్ని మీరు పొందాలనుకుంటే డిస్కౌంట్ ఆఫర్ అనేది ఉంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ చెప్పండి. అదే మీరు విజయవాడ లేక చుట్టుపక్కల ఉన్నట్లయితే తప్పక విచ్చేయండి. ఎందుకంటే ఇక ఈ యొక్క బుక్ ఫెస్టివల్ అనేది అయిపోవచ్చిందండి. ఈ డేట్స్ కూడా ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ నెల 2వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు, ఆల్రెడీ ఈరోజు 10వ తారీఖు కాబట్టి ఇంకా రేపు ఎల్లుండి మాత్రమే ఉంటుంది. ఈ యొక్క బుక్ ఫెస్టివల్ అనేది 2 PM నుంచి అంటే 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 2 గంటల నుంచి 9 గంటల దాకా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో మన జయదేవ్ అకాడమీ బుక్ స్టాల్కి విచ్చేసి బుక్స్ పర్చేజ్ చేసుకోండి. డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము. అలాగే ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక మనం జాబ్ క్యాలెండర్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఆల్రెడీ చూడండి, జాబ్ క్యాలెండర్పై కసరత్తు, విభాగాల వారీగా ఖాళీలు వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం. నేరుగా నియామకాలకు వచ్చే పోస్టుల్లో 99,000 ఖాళీలు, 24 శాఖల వివరాలు పెండింగ్లో ఉన్నాయి. ఆల్రెడీ చూసినట్టయితే 157 విభాగాలు డిపార్ట్మెంట్లు అయితే ఆల్రెడీ 99,000 పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడం జరిగింది. అంటే 1,00,000 పోస్టులకు సంబంధించిన వివరాలు వాటిని గవర్నమెంట్ పోర్టల్లో కూడా దాన్ని అప్లోడ్ చేశారు. కాబట్టే మనం జయదేవ్ అకాడమీ వారు గ్రామ వార్డు సచివాలయం పంచాయతీరాజ్ సంబంధించినటువంటి
26,000 వ్యాకెన్సీస్ ఆల్రెడీ ఈ యొక్క గవర్నమెంట్ హెచ్ఆర్ఎం పోర్టల్స్లో కూడా ఈ వ్యాకెన్సీస్ ఖాళీలు మొత్తాన్ని అప్లోడ్ చేశారు. కాబట్టి ఇది గవర్నమెంట్ ప్రకటించింది. కాబట్టి ఈ నేపథ్యంలో మీకైతే దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ బుక్స్ కూడా అందిస్తున్నాం. మన యొక్క యాస్పిరెంట్స్ అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ ఈ వ్యాకెన్సీస్ ఈ యొక్క జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉందా సార్ జనవరి నెలలో అంటారు. ఖచ్చితంగా వీలైతే సంక్రాంతి అనుకున్నారండి. ఇది కనుక కాకపోతే ఈ నెలాఖరులోపు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించడానికైతే రాష్ట్ర ప్రభుత్వం తగిన కసరత్తులు తగిన ఎక్సర్సైజ్ చేస్తుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ల వైజ్ నుంచి వ్యాకెన్సీస్ కూడా కలెక్ట్ చేస్తున్నారు, ఇండెంట్లు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఏవైతే వ్యాకెన్సీస్ ఇప్పటివరకు ఏ వ్యాకెన్సీస్ కూడా ఫిల్ చేయలేదండి. వాటిని జాగ్రత్తగా అలాగే ఉంచి జాబ్ క్యాలెండర్లో ఇద్దాము అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నట్లుగా కనిపిస్తుంది. కాబట్టి ఈ నెలలో ఖచ్చితంగా జనవరిలో సంక్రాంతి అయినా అవ్వచ్చు, లేకపోతే జనవరి నెలలో ఏ రోజైనా జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవుతుంది. గతంలో కనుక చూసినట్టయితే వ్యాకెన్సీస్ ఉండయా సార్ అనవచ్చు. గత ప్రభుత్వంలోనే మన గ్రామ వార్డు సచివాలయం కనుక చూసినట్టయితే అప్పుడు అందరం గ్రామ వార్డు సచివాలయం 3.0 వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాము. అప్పటికే అఫీషియల్గా 33,000 ఖాళీలు అయితే అప్పటికే ఉన్నాయండి. గత ప్రభుత్వంలోనే 33,000 ఖాళీలు అయితే ఉన్నవి. ఆ తర్వాత ప్రమోషన్స్ రావడం మరియు అలాగే డిఎస్సి వివిధ రకాలైన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం, అనుకోకుండా కొంతమంది రిజైన్ చేయడం, ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా పోస్టుల సంఖ్య కూడా పెరగడం అనేది జరిగింది. ఇంకా 33,000 పైన ఉన్నాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసరికి కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయంలో హేతుబద్ధీకరణ రేషనలైజ్ చేశారు. రేషనలైజ్ చేసినప్పటికీ వ్యాకెన్సీస్ అనేవి అలాగే ఉన్నాయి. ఈ సచివాలయం ఉన్న డిజిటల్ అసిస్టెంట్ని తీసుకెళ్ళి ఇంకో సచివాలయం ఇస్తే మరి ఇక్కడ వ్యాకెన్సీస్ ఖాళీలే కదండి. అలా కొన్ని అయితే అలాగే ఉండిపోయినాయి. డిజిటల్ అసిస్టెంట్స్కే మళ్ళీ ప్రమోషన్స్ ఇచ్చారు, అలాగే అగ్రికల్చర్ అసిస్టెంట్స్కే ప్రమోషన్ ఇచ్చారు. అన్నిటికీ ఈ ప్రమోషన్ ఛానల్స్ కూడా ఏర్పాటు చేసి ఒక కమిటీ కూడా మన ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి యొక్క సభ్యునిగా 10 మంది మంత్రుల సమక్షంలో ఒక కమిటీ కూడా గ్రామ వార్డు సచివాలయం మీద నియమించడం జరిగింది. వాళ్ళ రికమెండేషన్స్ కూడా ఇస్తున్నారండి. కాబట్టి ఈ వ్యాకెన్సీస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ప్రతి డిపార్ట్మెంట్లో చూస్తే 30% వరకు వ్యాకెన్సీస్ ఉన్నాయని అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వమే లెక్కలు తేల్చింది. కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఈ నెలలో ఖచ్చితంగా వస్తుంది. ఇంకా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన జయదేవ్ అకాడమీ ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం లేకపోతే పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించినటువంటి 26,000 ఉద్యోగాలకి ఆన్లైన్ క్లాసెస్ బుక్స్ కూడా మీకు అందుబాటులో ఉంచామండి. ఇదిగోండి ఈ యొక్క ఈ కాంబో ప్యాక్ అనేది 3 పుస్తకాలు వస్తాయి. కాబట్టి వీటిని మీరు డైరెక్ట్గా 999కి ఫోన్పే చేసి నెంబర్ అక్కడ ఇచ్చామండి, 9010960647కి ఫోన్పే చేసి అదే యొక్క స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కు వాట్సాప్ చేసి కింద మీ ఫుల్ అడ్రస్, పిన్ కోడ్, అలాగే సెల్ నెంబర్గా రాస్తే మీ ఇంటికే ఈ బుక్స్ అనేవి వస్తవి. 3 బుక్స్ అనేవి వస్తవి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా కాకుండా సార్ మాకు డిస్కౌంట్ కావాలి సార్ అనుకున్నారనుకోండి, మన విజయవాడ జయదేవ్ అకాడమీ బుక్ స్టాల్కి వచ్చేయండి. అక్కడ మీకు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఇవి బుక్స్ అండి. వీటితో పాటుగా చూసినట్టయితే డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్ ఇవి కూడా అందుబాటులో ఉన్నవి. ఇవి మీరు చేయాల్సిన పని అంటే బుక్స్ అయితే హ్యాపీగా ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. దీని స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ పెట్టండి. ఆ తర్వాత మీ ఫుల్ అడ్రస్ అనేది ఇవ్వండి. బుక్స్ అనేది మీకు అందుబాటులోకి వస్తాయి. నెక్స్ట్ యాప్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఆన్లైన్ క్లాసెస్ అంటే ఇక్కడ ఇచ్చాను చూడండి. ప్లే స్టోర్కి వెళ్ళి జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టాల్ అంటే ఇది ఎలా వస్తుందండి. కాబట్టి ఇక్కడ వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ అని వచ్చింది చూడండి. దీంట్లో యూజ్ అనదర్ మెథడ్ మీద క్లిక్ చేయండి. దీని మీద వద్దండి, వాట్సాప్ మీద. నెక్స్ట్ మీ యొక్క ఫోన్ నెంబరు, మీరు ఏ సెల్ అయితే ఆన్లైన్ క్లాసెస్ చూస్తారో ఆ యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వండి. దీనికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే మీరు యాప్లోకి రావడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ స్టోర్ అనేది ఉంది. స్టోర్ మీద కానీ క్లిక్ చేస్తే మన కోర్సెస్ అన్నీ వస్తాయి. ఆల్ కేటగిరీస్ అని ఉంటాయి. ఆల్ కేటగిరీస్ మీద మీరు క్లిక్ చేయాలి. కాబట్టి అన్ని కోర్సెస్ అనేవి ఇలా వస్తాయి.
చూడండి ఇవ్వండి ఇక్కడ చూసినట్టయితే ఇదిగోండి కేటగిరీ 1 సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇదిగో కేటగిరీ 1కి ఇలా వస్తుందండి. ఇక్కడ బై నౌ అని వస్తుంది. ఈ బై నౌ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫోన్పేలో మీరు ఇక్కడ యూపీఐ మెథడ్స్ చూడండి, ఫోన్పేలో అమౌంట్ పే చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ క్లాసెస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఒక 30 సెకండ్స్ 1 మినిట్ వెయిట్ చేయండి. కంప్లీట్గా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అన్న తర్వాతే మీరు కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కంటెంట్ అని ఉంది, కంటెంట్ మీద క్లిక్ చేస్తే ఈ క్లాసెస్ అన్నీ వస్తాయి. ఇవ్వండి వరుసనే మీకు ఇది ఆన్లైన్ క్లాసులో జాయిన్ అయ్యే విధానం. ఇక నెక్స్ట్ ఇదిగోండి మన వెటర్నరీ ఎస్టేట్కి సంబంధించినటువంటి కాంబో ప్యాక్ ఉందండి. 150 మార్కులు చెప్పాము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. ఇవైతే మీకు మంచి క్లాసెస్ 20 చాప్టర్స్ కంప్లీట్ చేసాము. అలాగే 50 మార్క్స్ సంబంధించిన పార్ట్ ఏ కూడా చెప్పాము. 150 మార్కులకి ఆన్లైన్ క్లాసెస్ చెప్పాము. అలాగే 50 CBT క్లాసులు చెప్పాము. 4000 ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాము. ఇక 20 చాప్టర్ సంబంధించి PDF మెటీరియల్ కూడా అందుబాటులో ఉందండి. కేవలం ఇదైతే 2999కే మీకు అందుబాటులోకి వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ మన ఆన్లైన్ క్లాసెస్ ANM మరియు ఈ యొక్క CBT టెస్ట్లు, అలాగే ఎవరైనా ప్రాక్టీస్ టెస్ట్ రాసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇదిగోండి కేటగిరీ 1, అలాగే ఆహా కోర్సు, డిజిటల్ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, ఇక విలేజ్ సర్వేరు, జూనియర్ లైన్మెన్, ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్ అండి. మీకు అందుబాటులో ఉన్నటువంటి క్లాసెస్ ఇవి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే బుక్స్ కావాలనుకున్న వాళ్ళు బుక్స్ కూడా ఫోన్పే ద్వారా బుక్స్ కూడా పొందండి. ఇవన్నీ మన జయదేవ్ అకాడమీ వారు మీకు అందిస్తున్నటువంటి మెటీరియల్, ఆన్లైన్ క్లాసెస్, బుక్స్ అండి. ఇంకా చాలామంది అడుగుతున్నారు, సార్ ఈ నెలలో వస్తుందా జాబ్ క్యాలెండర్ అంటున్నారు. ఖచ్చితంగా ఈ నెలలో వస్తుందండి. హ్యాపీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మంచి జాబ్ను సాధించండి. తక్కువ సమయంలోనే 3-4 నెలల్లోనే ఒక ఉద్యోగం సాధించి ఆ తర్వాత మళ్ళీ మిగతా ఎగ్జామ్స్ కూడా రాసుకోండి. గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా ఇదే సిలబస్ ఉంటుంది. చక్కగా రాసుకోండి. వాటికి కూడా ఏకకాలంలో ప్రిపేర్ అయ్యి ఈ మంచి జాబులు సాధించాలని మనసారా మిమ్మల్ని దీవిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అన్నమాట.